ప్రధాని మోదీ దేశ ప్రజలకు కొత్త సంవత్సరం కానుకలు ప్రకటించారు. పేదలు, గర్భిణులు, రైతులు, సీనియర్ సిటిజన్స్ కి రాయితీ పథకాలను ప్రకటించారు. అయితే ఇవేవి సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేవి కావంటున్నాయి విపక్షాలు. మరోవైపు ప్రధాని ప్రజలకు ప్రకటించిన తాయిలాలు వృధా అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ప్రధాని ప్రసంగం ప్రజల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. న్యూ ఇయర్ లోకి ఎంటర్ అవుతూ ప్రధాని నుంచి స్వీట్ న్యూస్ వింటారనుకుంటే ప్రజలకు మరోసారి మోదీ కృతజ్ఞతలతోనే సరిపెట్టారు. ప్రధాని ప్రకటనపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రధాని ఇస్తామన్న తాయిలాలతో ఆయా వర్గాలకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు వివిధ వర్గాల ప్రముఖులు. నోట్ల రద్దుతో పాత బ్లాక్ మనీని కొత్త కరెన్సీగా మార్చుకున్నారని విశ్లేషించారు ఆర్థిక రంగ నిపుణులు. ప్రధాని ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సాయి ప్రసాద్. ఇదొక విఫల ప్రయోగమని ఆయన విశ్లేషించారు. 50 రోజుల తర్వాత మీకు ఎలాంటి కష్టం ఉండదని చెప్పారు. కానీ ఆయన స్పీచ్లో భాగాలు మనము చూస్తుంటే బ్యాంకులకు మంచి పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పి ఆయన స్థాయిలో అని చెప్తున్నాడంటే పూర్తిగా ఆయన నిరుత్సాహపోయినట్టుగా ఉంది. ఇప్పుడు మనం ఎలాగో నిరుత్సాహపడిపోయాం 50 రోజుల నుంచి. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి చాలా నిరుత్సాహంగా చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడైనా బ్యాంకులు మామూలు స్థితికి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను అన్నాడు. నల్లధనం వెలికితీత, పన్నుల వసూలు, జరిమానాలంటూ ప్రధాని చెప్పినవన్నీ గాలి మాటలని నిన్నటితో తేలిపోయాయన్నారు ఆడిటర్ జీవీ రెడ్డి. ఫేక్ కరెన్సీ బ్యాంకుల్లోకి వచ్చింది, దానికి ఒరిజినల్ కరెన్సీ తీసుకెళ్లిపోయారు. నల్లధనానికి సంబంధించి ₹1 కూడా ఈరోజు మోడీ గారు చెప్పలేకపోయారు అనమాట. అంటే మాకు ఇంత అమౌంట్ డిపాజిట్ అయింది, దానికి ఇంత అన్అకౌంటెడ్ మనీ ఇంత, బ్లాక్ మనీ ఇంత, ఎక్కువ మోర్ దాన్ 2.5 lakhs కానీ కరెంట్ అకౌంట్లో మోర్ దాన్ 12.5 lakhs డిపాజిట్లు జరిగినది ఎంత అనేది ఈరోజు లెక్కలు చెప్పలేని పరిస్థితి. రీజన్ ఏంటంటే ఆల్రెడీ బ్లాక్ మనీ అనేది బ్లాక్ టు బ్లాక్ ఎప్పుడో కన్వర్ట్ అయింది అనమాట. ₹2,000 నోట్ల రూపాయలు గతంలోనే ఫస్ట్ 15-20 days లోపే కన్వర్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఈరోజు ఏమీ ఆన్సర్ చేయలేని పరిస్థితి. సో ఎండ్ ఆఫ్ ద డే చూస్తే ఏమైందంటే ఈరోజు నల్లధనం అనేది ₹1 కూడా ట్యాక్స్ తీసుకోలేని, నల్లధనం మీద ₹1 కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. కొండను తవ్విన ప్రధాని ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని విమర్శించారు ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. మామూలుగా సామెత ఏమంటే కొండను తవ్వి ఎలకను పట్టారని. ఈయన ఎలకను కాదు కదా, చిట్టెలకను కూడా పట్టుకోలేకపోయా ఉంటుందని ఎవరు అనుకోలేదు. తర్వాత కొన్ని రాయితీలు ప్రకటించాడు. అది మామూలుగా ఏమంటే బడ్జెట్ సందర్భంలో ఆర్థిక మంత్రులు ప్రకటించారు స్వల్ప రాయితీలు తప్పితే అందులో కొత్తదనం ఏమీ లేదు. పైగా అన్నిటికంటే ముఖ్యంగా బ్లాక్ మనీని అరికట్టడానికి నేను చేస్తున్నా అని చెప్పిన వ్యక్తి మరి బ్లాక్ మనీని ఎంత అరికట్టాడు, బ్లాక్ మనీని ఎక్కడ కంట్రోల్ చేశాడో దానికి కూడా ఆయనే జవాబు చెప్పాలి. ఇవాళ మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, విదేశీ బ్యాంకుల్లో 80 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉంది. నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే దాన్ని తెప్పించమని అడుగుతా ఉన్నాను. ప్రధాని ప్రకటనపై అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా నల్లధనం తెల్లధనంగా మారేందుకు ఉపయోగపడిందని విశ్లేషించారు ఆర్థిక రంగ నిపుణులు.